సో ఫ్యూచర్ సిటీ పేరుతో మా భూములు బలవంతంగా లాక్కుంటున్నారని చెప్పేసి ఏదైతే కొంతమంది రైతులు బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ పెట్టారు. సో రేవంత్ రెడ్డి సర్కార్ అధికారంలోకి రాకముందుకు రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలకు సంబంధించి కూడా ఏదైతే అప్పుడు కాంగ్రెస్ నాయకులు కూడా వాళ్ళకి సంబంధించి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీ బాధితులను వచ్చి వాళ్ళైతే వాళ్ళకి హామీలు ఇచ్చారో ఆ హామీలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. సో ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత అంటే ఎలక్షన్స్ ముందు గెలిచిన తర్వాత అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున పోస్టర్ల ద్వారా వీళ్ళు వాళ్ళ నిరసన కూడా తెలుపుతున్నారు. సో దీనిపై మాట్లాడడానికి కొంతమంది స్థానిక రైతులు ఉన్నారు, అక్కడ సంబంధించిన రైతులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, ఏంటి అసలు మీరు ఫార్మాసిటీకి వ్యతిరేకమా, ఇప్పుడు ఈ గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఫార్మాసిటీకి వ్యతిరేకమా, లేకపోతే ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకొస్తున్న ఫ్యూచర్ సిటీకి వ్యతిరేకమా? సార్, గతంలో ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము మేనిఫెస్టోలో 31 జీవో కానివ్వండి ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పేసి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ఆ విధంగా అది జరిగితే మా భూములు మాకు దక్కుతాయి ఆటోమేటిక్గా. ఒకటి. రెండోది, ఇప్పుడు వీళ్ళు పెట్టేది ఓన్లీ వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే మేము ఫ్యూచర్ సిటీ పెడుతున్నామని చెప్పేసి అంటున్నారు. కానీ ఫ్యూచర్ సిటీకి ఒక దగ్గర వీళ్ళకు ఒక 20,000 ఎకరాలు కానీ, లేకపోతే మీరు చెప్పినట్టు 13,000 ఎకరాలు కానీ ఒక దగ్గర లేదు సార్. వీళ్ళకు ఆడ ఒక 5 ఎకరాలు, ఈడొక 5 ఎకరాలు, ఆడొక 20 ఎకరాలు ఇట్లుంది. కానీ ఏడ కూడా వీళ్ళకు ఒక దగ్గర ల్యాండ్ లేదు. అయితే ముఖ్యంగా నేను అడిగేది ఒకటే సార్, ఇది రంగారెడ్డి సార్కి వినిపించండి, లేకపోతే సీఎం సార్ కన్నా వినిపెట్టుకో, ఈ మాట కట్టుబడి ఉన్నామని చెప్తున్నాం. వాళ్ళకి గెలిచినాక మాట్లాడిరు కాబట్టి వీళ్ళు రకరకాల మాట్లాడి ఏది మాట్లాడినా మేము ఇచ్చిన మాట మీద మాట తప్పకుండా, ఎవరైతే అమ్మకుండా ఎవరైతే డబ్బులు తీసుకోకుండా ఉన్నారో వాళ్ళ భూములను కాపాడే బాధ్యత మాదే అని చెప్పినాం. మేము కాపాడుతాం వాళ్ళను అన్ని విధాలుగా. ఇంకొకటి కూడా చెప్పినాం, రేపు ఒక ప్రాజెక్టు చేసినప్పుడు ఏం చెప్పారు, ఏం హామీ ఇచ్చారు చెప్పండి. మీకు మంచిగా ఏదైనా సరిపోయేటువంటి సైట్లు వెళ్ళండి అని మొన్న మీటింగ్ లో కూడా కోదన్న చెప్పిండు, నేను చెప్పిన, మంత్రి గారు చెప్పిన. అధికారం వచ్చిన తర్వాత సార్ ఈ వీడియో అయితే మా మల్రెడ్డి సార్ ఏమంటున్నాడంటే, ఈ 2,500 ఎకరాలు ఏదైతే 4 గ్రామాలకు భూములు సంబంధించిందో ఎక్కడైనా మధ్యలో కానీ రేపు మేము ప్రాజెక్టు కడతప్పుడు 2 ఎకరాల మధ్యలో వస్తే ఆ భూమికి పక్కన మేము సేకరించినటువంటి భూమి ఏదైతే ఉందో అక్కడ మీకు దానికంటే మంచిగా బోర్లు వేయించి మీకు ఇస్తామని చెప్పేసి మాకు హామీ ఇవ్వడం జరిగింది. గెలిచిన తర్వాత గెలవకన్నా ముందు ఆ మాట కట్టుబడి ఉంటే చాలు సార్ కాంగ్రెస్ పార్టీకి. మేము ఏం అడుగుతున్నాం, మేము మిగతాది ఏదైతే 2,500 ఎకరాలు ఉందో అది మినహాయింపు అయిన తర్వాత. ఇంకోటి ఏంటంటే, మా ప్రాంతంలో మీరు ఫార్మాసిటీ పెట్టలేదని మీరు ఎప్పుడైతే జీవో అన్నారో ఆ జీవో మాకు ఇవ్వండి, వాళ్ళ రైతుల చేతుల్లోకి ఇవ్వండి. కానీ ఏం చెప్తున్నారు సార్ అంటే, సాబ్సిడీ కోర్టులో ఒకటి చెప్తున్నారు, బయట ఒకటి చెప్తున్నారు. అంటే టెక్నికల్ మా ప్రాబ్లం అవుతుందని చెప్తున్నారు. అవును, మీకు వాస్తవం, మీకు టెక్నికల్ ఇప్పుడు మీరు ఫార్మాసిటీ భూములు ఫ్యూచర్ సిటీ కన్వర్ట్ చేయడానికి మీకు ఉంటుంది జీవోలు. కానీ ఏదైతే మేము రైతులాడ స్థానికంగా మేము నివసిస్తున్నామో మీరు ఇచ్చిన మాట కట్టుబడి ఉండండి ఆయన అని చెప్పి మా భూమి మాకు ఇవ్వండి అంటే మీకు జీవోలు లేవు అంటున్నారు. ఇప్పుడు మా దగ్గర అవార్డులన్నీ రద్దయిపోయినాయి. మా దగ్గర ఉన్నటువంటి ఏవేవైతే మేము అంతకుముందు వాళ్ళు మా గవర్నమెంట్ మా మీద అప్పీల్ చేసిన అన్నిట్లకు ఇలా రైతుదే విజయం ఉంది కోర్టులో. కాబట్టి వీళ్ళు కావాలని మా మీద దండయాత్రకు వస్తున్నారు. కానీ మీరు ఈ విధంగా చేస్తే మాత్రం భవిష్యత్తులో ఇంకా ఘోరంగా మా దగ్గర వారు జరుగుతుంది. ముఖ్యమంత్రి కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాడు కదా, ఫ్యూచర్ సిటీ ఎట్టి పరిస్థితుల్లో కట్టే తీరుతాం, తగ్గేదే లేదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి చెప్తున్నాడు. మరి సార్, గతంలో కేసీఆర్ కూడా ఆ విధంగా చెప్పి ఇంటికి వెళ్ళిపోయినారు సార్. ఆయన దాదాపు 7-8 సంవత్సరాలు మాతోటి పోరాటం చేసిండు. అయితే ఏదైతే 2,500 ఎకరాలకు ఇట్లా పుల్ల పెట్టిండో కథ అప్పుడు వార్ స్టార్ట్ అయింది. ఈ మంత్రులు ఇప్పుడు ఉన్నటువంటి మంత్రులు అందరూ మాతో పాటు వచ్చినారు. కాబట్టి ఆ రోజు ఆయన రేవంత్ రెడ్డి కూడా ఇంకా కొన్ని రోజులు ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక పక్క ఈ పట్టభూమి జోలి కోసం మాత్రం ఎవరు ఇచ్చే ప్రసక్తి లేదు. ఆయన ఫ్యూచర్ సిటీ కాదు, బంగారం సిటీ కడితే మాకేం లాభం సార్, మా రైతులకేం లాభం? ఇవాళ ఇంకో సిటీ కట్టు, ఆయన ఫార్మా సిటీ అంటూ నువ్వు ఫ్యూచర్ సిటీ అంటున్నావు. ఈ రెండిట్లో డిఫరెంట్ ఏముంది? ఏమన్నా రూట్ మ్యాప్ ఏమన్నా మారిందా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఏమైనా సమాజం మారిందా? ఆ రైతులో ఉన్నారు కదా, ఆ భూమిలో ఉన్నాయి కదా. ఇప్పుడు సార్ ఒక్కటి చెప్తున్నాను, ఈ 4 గ్రామాలలో మీరు కట్టి తీరుతామంటున్నారు కదా. ఇప్పుడు దాదాపు 2.5 సంవత్సరాలు అయింది. ఒక 20 ఎకరాలు మీరు సేకరణ చేయలేకపోయారు. ఎందుకు ఈ పట్టల్యాండు? ఇప్పుడు ఓకే, మీరు కట్టి తీరుతామంటారు కదా, అవును మీరు అవార్డు పాస్ అయిందంటారు, మీరు సార్ మా అత్తాట్లో జమ చేసినామంటారు. కానీ మరి మీరు పొజిషన్ ఎందుకు తీసుకోవడం లేదు? మరి రైతులు ఉన్నారు కదా పొజిషన్లో, మరి రైతులు ఎందుకు మీరు ఎలగొట్టడం లేదు? ఎందుకంటే మా సైడు కోర్టు ఉంది కాబట్టి మేము ప్రతి దానిలో మేము గెలిచి తీరుతున్నాము. అందుకోసం మా దగ్గర రానిక లేదు. ఇప్పుడు సార్ ఏది వచ్చినా కూడా బేగర్ కంచెగా పరిమితం అవుతుంది సార్. ఆయన ముఖ్యంగా చెప్పాలంటే బేగర్ కంచె ల్యాండ్ అది కందుకూరు మండలం అసైన్మెంట్ ల్యాండ్లే తీసుకున్నారు, అక్కడ పట్ట ల్యాండ్ తీసుకోలేదు. కాబట్టి ఆ విధంగా వాళ్ళు చేస్తున్నారు.
ఇవాళ ఇవాళ ఎఫ్సిడిఏ బిల్డింగ్ కూడా బేగర్ కంచెకే పెడుతున్నారు. ఎందుకంటే అక్కడ అసైన్మెంట్ ల్యాండ్ ఉంది, అక్కడ వాళ్ళు సేకరించారు కాబట్టి అక్కడ తీసుకున్నారు. మాట ఒక 300-400 ఎకరాలు ఉంది, అది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఏది రావాలి మా సైడ్ రావాలంటే వాళ్ళకి రానికి అసలుకి ఒక్కొక్క అడుగు కూడా మా దగ్గర పెట్టలేరు. వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఆడ ఫ్యూచర్ సిటీ కట్టలేరు. ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళు బేగర్ కంచెలే కట్టాలి. ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ అక్కడే కట్టారు. ఎందుకంటే అక్కడ రైతులు అక్కడ అసైన్ ల్యాండ్ ఇచ్చేసారు, అక్కడ కడుతున్నారు వాళ్ళు. కానీ మా యాచార మండలి అయితే అడుగు పెట్టలే ఇప్పటివరకు, వాళ్ళు పెట్టారు కూడా. సో మనతో పాటు ఇంకొంతమంది రైతులు ఉన్నారు. మేడం, ఎట్లా ఉంది భూసేకరణకు సంబంధించి? గతంలో ప్రభుత్వం 13,000 ఎకరాలు ఆల్రెడీ ఫార్మసిటీ కోసం సేకరించింది. ఇప్పుడు ప్రభుత్వం ఫ్యూచర్ సిటీ పేరుతో ఇంకొక 15,000 ఎకరాలు కావాలని చెప్పేసి కూడా ప్రభుత్వం చెప్తుంది. సో ఏం చెప్తారు మరి? ఇప్పుడున్న ప్రభుత్వము గతంలో ఏదైతే భూసేకరణ జరిగిందో ఫార్మాసిటీ కోసం, దానికి వ్యతిరేకంగా మీరు చూస్తూనే ఉన్నారు. మొత్తం పెద్ద మనుషులు అందరూ వచ్చారు. మన రేవంత్ రెడ్డి గారు కానీ, కోదండ రెడ్డి, అలాగే మల్రెడ్డి రంగారెడ్డి, మన బట్టి విక్రమార్క గారు, సీతక్క గారు, ప్రతి ఒక్కరు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలాసార్లు మస్తు సార్లు వచ్చారు. పిలవకుండా ఊర్లలోకి వచ్చి అందరికీ సపోర్ట్ చేశారు. వాళ్ళు ఏమన్నారు, ఈ ఫార్మాసిటీ వస్తే అంత నాశనం అవుతుంది, మేము ఫార్మాసిటీ రద్దు చేస్తాం, మీకెందుకు ఇబ్బంది, మేము వస్తాం, మేము రాగానే అన్ని సమస్యలు తీరుతాయని మా రైతులందరికీ కూడా భరోసా ఇచ్చారు. ఏంటంటే భూసేకరణను మేము రద్దు చేస్తామని నోటి మాటకైతే చెప్పారు. మేము యాక్చువల్గా హామీ పత్రం మీద సంతకం చేయమని చెప్పి ఇచ్చినాం, చేయలే. అయితే మేనిఫెస్టోలో పెట్టాలని కూడా ఇన్సిస్ట్ చేసినందుకు అప్పుడు ఏం చేశానంటే కేవలం ఫార్మాసిటీ రద్దు చేస్తామని పెట్టారు, కానీ మా సెకండ్ డిమాండ్ భూసేకరణ రద్దు చేస్తామన్నది మేనిఫెస్టోలో పెట్టలే. ఆ రోజే నాకు డౌట్ వచ్చింది, ఏదో ఒకటి ఉంది గోల్మాల్ అని. కానీ మా రైతులందరూ పాపం అమాయకులు, నమ్మి మోసపోయినరు. ఈ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఏంటంటే ఇదేదో అభివృద్ధి కాదు, ఇది అభివృద్ధి కాదండి. మా దగ్గర పచ్చని పొలాలు ఉన్నాయి, అందరూ హ్యాపీగా బతుకుతున్నారు. మీరు వచ్చి చేసేది ఏముందండి? అక్కడ ఎవరికి నిరుద్యోగం లేదు, ఎవరు కూడా అడుక్కునే మనుషులు దొరకట్లే. మరి మీరు అలాంటి ప్రాంతంలో వచ్చి మీరు చేయబోయేది ఏంటి? ఉన్న వాళ్ళని నాశనం చేసి మీరు కొత్తగా తయారు చేసేది ఏంటి? ఇదొకటి. ఇంకోటి, ఇదంతా కూడా ప్రపంచీకరణలో ప్రపంచ శక్తులు. ఈయన పెద్ద మంచి పొద్దున్న లేస్తే వరల్డ్ ఎకనామిక్ ఫోరం పోతాడు, డావోస్కి పోయి వచ్చిన వెంటనే ఫ్యూచర్ సిటీ అనౌన్స్ చేసిండు. ఇది ప్రపంచంలో కూడా జరుగుతున్నది ఏంటంటే, ప్రపంచవ్యాప్తంగా రైతులు అనేవాళ్ళు ఉండకూడదు, ప్రజల చేతుల్లో వనరులు అనేవి ఉండకూడదు. వనరులు ఉంటే వాళ్ళు స్వతంత్రంగా బతుకుతారు, మనకి వ్యతిరేకంగా మాట్లాడతారు. కాబట్టి అసలు డెమోక్రసీనే మొత్తం నాశనం చేయడానికి ప్రతి ఒక్కళ్ళు కంకణం కట్టుకున్నారండి. మీరు చూడండి, ఏ ప్రభుత్వం వచ్చినా ఒకటే లాంటి పాలసీలు. ఇప్పటి నుంచి కాదు, లాస్ట్ 20-25 ఇయర్స్ నుంచి, నా జర్నలిజం నుంచే నేను స్టార్ట్ అయినా, అప్పటి నుంచి చూసి ఇప్పటిదాకా చూస్తే కోర్టుకేమో ఫార్మాసిటీ అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది, మరో పక్కన ఫ్యూచర్ సిటీకి సంబంధించిన పనులన్నీ వేగవంతం చేస్తుంది. ఎట్లా చూస్తున్నారు? అదేనండి, ఎవరికి కూడా ఏమంటారు, టోటల్గా అబద్ధాలు చెప్తున్నాం. ఇప్పుడు కోర్టులో ఏమేమి చెప్పినాము, ఫార్మసిటీ రద్దు కాబట్టి మా భూసేకరణ రద్దు అవుతుంది అని మేము కోర్టుకు పోయినాం. కోర్టుకు పోతే లేదు ఫార్మసిటీ ఉంది, జియో అట్లనే ఉంది. మరి మీరు మేనిఫెస్టోలో పెట్టింది ఏంది? మేనిఫెస్టోలో ఫార్మసిటీ రద్దు చేస్తామని. మీరు రద్దు చేయండి, మరి ఆ జియో ఎందుకు పెట్టుకుంటున్నారు? మాతోటి ఏమంటారు, టెక్నికల్ ప్రాబ్లం ఉంది. అసలు అది కూడా తప్పే. ఎందుకంటే నువ్వు ఒక దానికోసం, ఒక ప్రాజెక్ట్ కోసం తీసుకున్నది వేరే ప్రాజెక్ట్ కోసం వాడుకోవడానికి లేదు, చట్టం ఒప్పుకోదు. మొత్తంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటి అంటే, నాకు చట్టంతో పని లేదు, నాకు చట్టం అంటే లెక్క లేదు, నాకు రాజ్యాంగం అంటే లెక్క లేదు, ఈ విధంగా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకంటే మాకు మొత్తం స్టే ఆర్డర్లు ఉన్నాయండి. మొత్తం 4 ఊర్లలో యాచారం మండలంలోనే కాలు పెట్టకూడదని స్టే ఆర్డర్లు ఉన్నాయి. వీళ్ళు పొద్దున్న లేస్తే పోలీసులను పెట్టి రైతులను బెదిరించి పనులు చేస్తున్నారు. ఇదే నాయకులు గతంలో టీఆర్ఎస్ ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఆ స్టే ఆర్డర్ల ప్రకారమే పన్ను బంద్ చేయించారు. ఈరోజు ఏమంటున్నారు, మరి చేయాలి కదా అంటున్నారు. పెద్ద మనిషి కోదండ రెడ్డి గారు రైతు కమిషన్ చైర్మన్, ఆయనే రైతులను ముంచుతున్నారు. ఆయన చెప్పలేడా, బయటకు వచ్చి చెప్పలేడా, నేను వీళ్ళకి మాట ఇచ్చిన, వీళ్ళెంట తిరిగినా 4 ఏళ్ళు 6 ఏళ్ళు తిరిగినా నేను వీళ్ళ తరఫున నిలబడతా అని కోదండ రెడ్డి గారు ఎందుకు చెప్పలేకుండా ఉన్నారు? మీ పదవే మీకు ముఖ్యమా? మిమ్మల్ని గుడ్డిగా నమ్మిండ్రు కదా. ఆ రోజు ఆన్లైన్ చేపిస్తానని ఈయనే రైతులతోటి పైసలు కూడా కట్టించిండు. ఏది? మీ సేవల ఒక్కొక్కరు 1500 కట్టిండ్రు. మరి ఈ రోజు వచ్చి మాకు ఆన్లైన్ సంగతి మేము చేయలేము, టెక్నికల్ ప్రాబ్లం. బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది, మేము ఫార్మాసిటీ కోసం ఆ 13,000 ఎకరాలు సేకరించినాం, ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే అక్కడ ఫార్మాసిటీ కట్టి తీరుతామని కూడా చెప్తున్న పరిస్థితి. అదేనండి, అందరు దొంగలేనండి, ఎవరు మంచోళ్ళండి? ఇప్పుడు ఫార్మాసిటీ ఎవరు అడిగిండండి? ఫ్యూచర్ సిటీ ఎవరు అడిగిండండి? అడిగామా మేము? ఇంకోటి, అసలు ప్రభుత్వం అంటే ఎవరు?
ప్రజాస్వామ్యంలో ప్రజలే పాలకులు. మీరెవరు? మేము మిమ్మల్ని అపాయింట్ చేసుకున్న మేనేజర్లు. మేము చెప్పినట్టు మీరు పనిచేయాలన్నా, మీరు చెప్పినట్టు మేము పనిచేయాలన్నా? అంతే కదా. అది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని మొత్తం భూస్థాపితం చేస్తున్నారు. ఆ గవర్నమెంట్ కూడా ప్రజల అభిప్రాయం తీసుకోలేదు, ఈ గవర్నమెంట్ కూడా ప్రజల అభిప్రాయం తీసుకోలేదు. దొందే అంటారు చూడండి, దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఉంది. చాలా ఉద్యోగాలు వస్తాయి, నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి నిజంగా ఉద్యోగాలు వద్దా? మరి పిల్లలకు ఉద్యోగాలు వద్దా? ఏం చెప్తారు? ఏం ఉద్యోగాలు వస్తాయండి? ఉన్నవే ఊసిపోతున్నాయి కదా. ఇప్పుడు ఏఐ వచ్చింది, పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో వాళ్ళే మొన్న ఆరెకుల్ వాళ్ళు 30,000 మందిని తీసేసిందంట, ఇంకోళ్ళని ఇంతమందిని తీసేస్తున్నారు. రోజుకి పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలో లక్షల ఉద్యోగాలు వచ్చే వాళ్ళకి ఉద్యోగాలు ఊడిపోతున్నాయి. మా దగ్గర డిగ్రీలు చదువుకున్న పిల్లలకి ఏం ఉద్యోగాలు ఇస్తారు వీళ్ళు? ఇంకోటి ఈయనేమంటుండు, ఏఐ సిటీ కడతాడంట. అసలు ఎవరికి కావాలండి ఏఐ సిటీ? ఎవరికి కావాలా డేటా సెంటర్లు? దాంట్లో ఉద్యోగాలు వస్తాయా? మొత్తం రోబోటిక్స్ వస్తున్నాయి. ఈరోజు ఆఖరికి టీచర్లను కూడా ఈయన ఏఐ అంటుండు. ఏఐ అంటే రేపు టీచర్ ఉద్యోగాలు కూడా ఊసిపోతాయి. మొత్తం కంప్లీట్ టెక్నాలజీ వస్తుంది. రేపు కనీసం పోలీస్ ఉద్యోగాలు కూడా ఉంటాయా ఉండవా అనే డౌట్లో ఉన్నప్పుడు, కంప్లీట్ మెకనైజేషన్ రోబోటిక్స్ నడుస్తున్నప్పుడు ఈ ఉన్న ఉపాధిని ఊడగొట్టుకొని ఎక్కడ పోయి బిచ్చం ఎత్తుకోవాలి మా జనాలు? మాకు అవసరం లేదు, ఎవరు అడగలేదండి. సుభిక్షమైన ప్రాంతం మొత్తం హైదరాబాద్కి దగ్గరలో ఉన్న 2 సుభిక్షమైన ప్రాంతాలు, ఒకటి వికారాబాద్ అయితే ఒకటి పాత రంగారెడ్డి జిల్లా. ఈ జిల్లా నుంచే మొత్తం భూమి నుంచి పంటలు వెళ్తున్నాయి, హైదరాబాద్కి తిండి వస్తుంది. అసలు మొత్తం నా లెక్కలో హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ కూడా మాకు సపోర్ట్ చేయాలి. హైదరాబాద్లో ఉన్న ప్రజలందరూ మీరు ఆలోచించండి, ఇక్కడ భూములు పోతే, ఇక్కడ పంటలు ఆగిపోతే మీరేం తింటారు? రైట్. సో ఉద్యోగాలు అనేది అదంతా భ్రమ అండి, అదంతా ఉత్తదే. ఇప్పటిదాకా 2 లక్షల ఎకరాలు భూములు తీసుకున్నారు కదా, ఏం ఉద్యోగాలు సృష్టించిండండి వీళ్ళు? ఏం ఉద్యోగాలు సృష్టించారు? వచ్చినాయా? ఏడున్నాయి? ఊడ్చే ఉద్యోగాలు కూడా దొరకవు, ఎందుకంటే మెషిన్లు వచ్చేసాయి. దానికి కూడా ఎవరికి ఇంకొక రైతున్నారు, యువ రైతున్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. బ్రదర్, మీకు ఎన్ని ఎకరాలు ఉంది? ఎట్లా ఉంది అసలు పరిస్థితి? మాకు ఊర్లో పట్టభూమి మొత్తము 18.5 ఎకరాలు ఉంది. సో ముందు నుంచి కూడా మాది ఒకటే వాదన, గవర్నమెంట్ ఎప్పుడైతే మన అసైన్ భూమి తీసుకుంటామో, పట్టభూమి తీసుకొని అన్నదో, సేమ్ అదే వాదనతో ఉన్నాము, అదే దాంతో ముందుకెళ్తున్నాం. సో మాకు కావాల్సింది పట్టభూములు ఉంచాల్సిందే. మీరు హామీ ఇచ్చింది అడుగుతుందని చెప్తే మేము ఎక్స్ట్రాలు అడగట్లేదు కదా. ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ మీరు అధికారం రాకముందుకు ప్రతిపక్షం ఉన్నప్పుడు మా దగ్గరకు వచ్చి ఎట్లా హామీలు ఇచ్చిరో, మీ భూములు మీకు వస్తాయి, మేము ఫార్మసిటీ రద్దు చేస్తాము, అదే అడుగుతున్నాం. ఎక్స్ట్రా మేము అడగట్లేదు. మేము ఫార్మసిటీ రద్దు చేయండి, రద్దు చేయలే కదా, టెక్నికల్గా రద్దు చేసినామని చెప్తారు. రద్దు చేసినామంటారు కదా సార్, ఒక పేపర్ ఇవ్వని చెప్పండి, మాకేమీ వద్దు, మీలాంటి మీడియా మిత్రులకు ఏమని చెప్పండి. ఫార్మసిటీ రద్దు అయిందని ఒక పేపర్ ఇవ్వని చెప్పు, మా భూములు ఎట్లా కాపాడుకోవాలో మాకు తెలుసు సార్. అప్పుడు పట్టా భూములకు సంబంధించి గవర్నమెంట్ ఎంత ఆఫర్ చేస్తుంది? రేటుకి సంబంధించి అక్కడ ఎంత రేట్ ఉంది? మార్కెట్ వాల్యూ, గవర్నమెంట్ వాల్యూ ఎంత? మార్కెట్ వాల్యూ మా ఊళ్ళో 6 కోట్లు ఉందండి. ఎకరం 6 కోట్లు అవుతుంది. మా ఊర్లో 16 లక్షలు ఇస్తారు. ఇప్పుడు మీ ఊరు అంటే ఊళ్ళు డెవలప్ అవుతుంది, ఇయ్యండి రాబాయ్ అని అందరూ అంటారు. మాజీ ఎమ్మెల్యే, ప్రజెంట్ ఎమ్మెల్యే, మన మినిస్టర్లు అందరూ మీ ఊళ్ళు డెవలప్ అయితే ఇవ్వమంటున్నారు. ఏం డెవలప్ సార్ ఊరు పోయినాక? మా ఊరు పోయినాక డెవలప్మెంట్ అని చెప్పండి. ఎవరు డెవలప్ అవ్వాలి? ఏం డెవలప్ అవ్వాలి? అప్పుడు కనీసము నా పిల్లలకి నా ఐడెంటిటీ చెప్పుకోవాలంటే నాకు ఏం లేకుండా అయిపోయింది. ఇప్పుడు నా పిల్లలు ఉన్నారు, 2 పిల్లలు, వాళ్ళకి ఏం ఐడెంటిటీ చెప్తామండి? ఐడెంటిటీ ఏం చెప్తావు వాళ్ళకి? ఐడెంటిటీ చెప్పాలి కదా. మన నానకనాథ్ గ్రామము, మన ఊరు అని ఎట్లా చెప్పాలి? అది వేర్ ఇస్ ఐడెంటిటీ? మాకు కావాల్సింది మా విలేజ్, మా ఐడెంటిటీ, మా భూములండి. మేము వదులుకోవడానికి అడిగలి. నేను ఒక్కరిని కాదు, మా 4 ఊర్లది చెప్పేది ఒకటే మాట, 2,500 ఎకరాలు వదిలాల్సిందే, నీకు ఆప్షన్ లేదు. నువ్వు ఇచ్చిన హామీ అది. ఫార్మసిటీ రద్దు చేస్తే నువ్వే చెప్పినావు, మీ ఊరు మీకు ఇస్తా నువ్వే చెప్పినావు. అధికారం రాని 3 నెలలు అయితే వస్తుంది. అరే ఇప్పుడు ఇయ్యకండి రా, 6 లక్షలకు ఎందుకు ఇస్తురా భూమి మీరు? మా అధికారం రాగానే 6 కోట్లు ఉందిరా మీ ఊర్లో భూమి అని రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు. రావిరాళ్ళు చెప్పిండు, తుక్కుడు లేపిండు. సార్ చెప్పిందే అడుగుతున్నాను తప్పితే మేము ఎక్స్ట్రా ఏం అడగట్లే. గొంతమ్మ కోరికలు అసలే అడగట్లే. వాళ్ళు ప్రభుత్వం జబర్దస్త్ చేసి మీ దగ్గర భూములు లాక్కుంటే ఏంటి మీ పరిస్థితి? ఎట్లా గుంజుకుంటా సార్? ఎట్లా గుంజుకుంటుంది? కోర్టులో స్టే లేదా? కోర్టులో స్టేలు లేవా? కోర్టులో స్టే ఉన్నాయి కదా. మాయి కూలీలో స్టే ఉంది, రైతుల భూముల స్టే ఉంది. ఏడుకల్లు వస్తుంది? ఉరికనే వస్తుందా? గుంజుకుంటుందా? వాళ్ళు గుంజుకోవాలంటే ఏం చేయాలి? మా మీదకి వెళ్ళి జేసీబీలు తిప్పాలి వాళ్ళు, అంతకంటే వేరే చేసేదేం లేదు. జేసీబీలు తిప్పాల్సిందే, మమ్మల్ని భూములు కడబెట్టాల్సిందే. నేను మీ మీడియా ముఖంగా చెప్తున్నా, కోట్ల మేము గెలుస్తామన్న నమ్మకం ఉంది, గెలవదన్న సవాల్ లేదు. మేము గెలవకుండా మా మూవికలు వస్తే ఇంతమంది ముందర చెప్తున్నాను, జేసీబీ ముందర వండకుండా నా పేరు అనంత్ రెడ్డి కాదు. అది అన్న పక్క డౌట్. ఇంకొక రైతున్నారు. అన్న, నీకెన్ని ఎకరాలు ఉంది? నాకు 9 ఎకరాలు ఉండి 3 ఎకరాలు పట్టా ఇచ్చేసిన. ఊతాన 2 ఎకరాలు ఉండి ఓ ఎకరాకి ఇచ్చిండు, 1 ఎకరాకి ఇయ్యలేలే. ఊతాన 3 ఎకరాలు ఉంటే 2 ఎకరాలకే ఇచ్చిండు మా ముగ్గురు అన్నదమ్మలకు.
ఇక ఇప్పుడు 3 ఎకరాలు ఉంది. అది ఇయ్యాలంటే సాయంత్రం పోయి సాఫ్ చేస్తుర్రు. కావాలంటేనేమో రామంటుర్రు. సాయంత్రం పోయి సాఫ్ చేస్తుర్రు. అందుకే ఇక మళ్ళా మేడాన్ని పట్టుకుంటే ఈ ప్రెస్ మీటింగ్ పెట్టింది. ఏం చెప్తాం మరి రేవంత్ రెడ్డి సార్కి ఏం చెప్తాం? రేవంత్ రెడ్డి సార్కి చెప్పేది ఏంది, మా ఈయన భూమిలో జోలికి రావద్దు. ఆయనకు మేము ఓట్లు కూడా ఏమి ఇక అప్పుడేమో ఓట్లు అప్పుడు మేము మేనిఫెస్టోలో పెట్టాడు, మేము రద్దు చేస్తా ఫార్మాను అని చెప్పి పూజారి పేరు పెట్టి మళ్ళా గుంజుకుంటుండు, లాక్కుంటుండు. అందుకే మేము మళ్ళీ ఆయనకు ఓటేయం, ఆయన మళ్ళా ఇది చేయం మేము. ఖచ్చితంగా ఏదైతే ఫ్యూచర్ సిటీ పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న దోపిడీకి సంబంధించి ఇప్పటికే కేసులు చాలా వరకు కోర్టుల కేసులు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మా భూములు లాక్కుంటే మాత్రం జబర్దస్త్ చేసి లాక్కున్నా కూడా వచ్చే పరిస్థితిలో ఒప్పుకునేది లేదు. ప్రాణాలకు తెగించి మా భూముల కోసం కొట్లాడతామని చెప్పేసి కూడా రైతులు చెప్తున్నారు. అసెంట్ భూముల వరకు గతంలో వచ్చారు, ఇప్పుడు పట్టా భూముల జోలికి కూడా వస్తున్నారు. గతంలో ఎలక్షన్స్ కంటే ముందు చాలా వరకు హామీలు ఇచ్చారు, జస్ట్ ఆ హామీలను మాత్రమే అమలు చేయమని చెప్పేసి చెప్తున్నారు. ఫార్మసిటీ రద్దు చేస్తాం, మీ భూములు మీకు ఇప్పిస్తాం, పట్టా భూముల జోలికి రామని చెప్పేసి ఎలక్షన్ల ముందు పెద్ద ఎత్తున హడావుడి చేసిన కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్లు ఇప్పుడు అసలు మా దగ్గర రావట్లేదు, పోలీస్ జబర్దస్తితో మమ్మల్ని మా ల్యాండ్ గుంజుకోవాలని చెప్పేసి ట్రై చేస్తున్నారు. బట్ ఎట్టి పరిస్థితుల్లో రైతులుగా మేము పోరాడతామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కోర్టు కూడా మాకు న్యాయం చేస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జర్నలిస్టు సతీష్ సురేష్, RTV కోసం, హైదరాబాద్.